యేసునామము మీ అగ్ని చేత ఈ బిడ్డ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటిని కాల్చివేయండి. ప్రతి ఒక్క ఆత్మని యేసునామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి ఒక్క ఆత్మని యేసునామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. రా బయటికి రా. యేసునామములో ఈ బిడ్డ శరీరంలో ఉండడానికి వీల్లేదు. నజరేయుడైన యేసునామములో ఈ బిడ్డ అనారోగ్యాన్ని పూర్తిగా కారణమైనటువంటి ఆత్మని కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. కాలిపో యేసునామములో. కవెనెంట్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ be broken right now in the name of Jesus Christ. యేసునామములో you demon loose. ఆ వెన్నెముకలో అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని కాలిపో. యేసునామములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. come out in the name of Jesus. out in Jesus name. సాతాను సంబంధమైన ఏది లోపల ఉండడానికి వీల్లేదు. రా బయటికి రా. యేసునామములో కాలిపో. యేసునామములో రా బయటికి రా. come out in the name of Jesus Christ. in the mighty name of Jesus Christ. నజరేయుడైన యేసునామములో కాలిపో. ప్రతి ఒక్క దాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసునామములో విడుదల ప్రకటిస్తున్నా. అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎముకలలో, నరాలలో, బ్లాడర్లో, ప్రతి అవయవంలోనూ అగ్ని ఫైట్ ఇన్ జీసస్ నేమ్. ఫైట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కాలిపో యేసునామములో. ఫైట్ ఇన్ జీసస్ నేమ్. ఫైట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఫైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాకెందుకా? నువ్వెవరు? నీ పేరేంటి? రా బయటికి రా. ఏసై కావాలి, నాకు అక్కర్లేదు, కానీ ఏసై కావాలి. ఈమె ఏసై సొత్తు. రా బయటికి రా. ఫైట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఎవరు నువ్వు? ఎంతమంది ఉన్నారు ఈ శరీరంలో? ఎంతమంది ఉన్నారు? మాట్లాడు. ఏం పేరు నీ పేరు? ఆ ముసలి ఆత్మని యేసునామములో విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆ ముసలి ఆత్మని, ఆ ఏజ్డ్ స్పిరిట్, వాట్ ఎవర్ దట్ ఏజ్డ్ స్పిరిట్, హోలీ గోస్ట్ ఫైర్. ఏం పేరు నీ పేరు? యవ్వనస్తురాలైనటువంటి ఈ బిడ్డను బంధించినటువంటి, ఈ బిడ్డ శరీరాన్ని ఆక్రమించినటువంటి ఆ దురాత్మని, ఆ ముసలి ఆత్మని కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఆ ముసలి ఆత్మని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఏం పేరు నీ పేరు? ఎంత? నీ వయసు ఎంత? చెప్పు. 85 సంవత్సరాల. ఏం చేసేవి అమ్మాయికి? ఏం చేసావు నువ్వు? ఏమేం పాడు చేసావు? అవయవాలన్నీ పాడు చేస్తుంది నువ్వేనా? ఎంతకాలం నుంచి పాడు చేస్తున్నావు ఈ అమ్మాయి శరీరాన్ని ఇలాగా? ఈ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం చేసావు నువ్వు? వాళ్ళ తమ్ముళ్ళకి ఏం చేసావు? కుటుంబం అంతా నేనే పాడు చేశాను. ఎప్పటి నుంచి పాడు చేస్తున్నావు? ఎప్పటి నుంచి పాడు చేస్తున్నావు? ఏం పాడు చేసావు కుటుంబంలో? నెమ్మది ఉండదు, ఇంకా సమాధానం ఉండదు. ఏసై ఎవరో తెలుసా నీకు? ఏసై ఎవరు? మరి దేవుని యొక్క సొత్తు నువ్వెందుకు దొంగిలిస్తున్నావు? ఈ అమ్మాయి దేవుని యొక్క సొత్తు అన్న సంగతి నీకు తెలీదా? In the mighty name of Jesus, in the name of Jesus, in the mighty name of Jesus, in the name of Jesus, ప్రతి ఒక్క పట్టుని యేసునామములో కాలిపో. Out in Jesus name. Out in Jesus name. Out in Jesus mighty name. Come out in the name of Jesus. Holy Ghost fire. Out in Jesus name. Out in Jesus name. Come out in the name of Jesus. You demon. Out in Jesus mighty name. 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 That demon. Out in Jesus mighty name. That oldest demon. Out in Jesus name. Holy Ghost fire right now. 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 Holy Ghost fire right now.
name of Jesus Christ. In the mighty name of Jesus. In the name of Jesus. In the mighty name of Jesus. In the name of Jesus. Out, 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 out in Jesus' mighty name. Out in Jesus' name. Out in Jesus' name. Come out in the name of Jesus. 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 Out in Jesus' name. Out in Jesus' mighty name. Out in Jesus' mighty name. Out in Jesus' mighty name. Out, out, out in Jesus' name. Out in Jesus' name. Out in Jesus' name. Thank you, Lord, for the deliverance. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. Thank you, Lord, in the name of Jesus. Out, 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 out. In Jesus' name. Come out in the name of Jesus. Come out in the name of Jesus. Out in Jesus' name. Out in Jesus' mighty name. Out in Jesus' mighty name. Out in Jesus' mighty name. Fire in Jesus' 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 name. Fire in కడుపులో పెట్టా ఏం పెట్టావు? ఆమె తిందా నీకెందుకు? నాకెందుకా? ఏసై కావాలి రా. ఈ దేహము దేవుని ఆత్మకు సొత్తు. ఆమె తిందా నీకు తెలియదా? ఆమె తిన్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆమెని దేవునికి ప్రతిష్టాపన చేస్తున్నాను. యేసుక్రీస్తు సిలువ రక్తము చేత ముద్రిస్తున్నాను. ఆ కడుపులో సిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఐ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దట్ స్టమక్ రైట్ నౌ. ఆ కడుపులో నువ్వు పెట్టింది కక్కుకొని బయటికి రావాలి. ఇప్పుడు సిలువ రక్తమును ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అమూల్యమైన యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. గుండెల్లోంచి బయటికి రా. యేసు రాముల గుండెల్లో పరిశుద్ధ అందరిని మారుతుంది. మార్చాలి. అందరూ మారి దేవుని రాజ్యంలోనికి చేరాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈమె సువార్తే ప్రకటించాలి. అదే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈమె సువార్తే ప్రకటించాలి. ఏం తెలుసు అక్కడ ఏం చేస్తున్నా? నాకు తెలియదులే, కానీ దేవుడికి తెలుసు. కానీ నువ్వు చూసావా అక్కడ వచ్చి? యేసయ్య చూశారు. యేసయ్య చూశారు. ఇప్పుడు ఎవరు వెళ్ళగట్లా? యేసయ్య ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తున్నారు. నీ సమయం అయిపోయింది. నాయన ఎవరికి దొరకలా? నన్ను ఎవరు వెళ్ళగట్లా? ఐజాక్ దగ్గరకు ఎందుకు దొరకలేదు మరి? చెప్పు. Fight, 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 fight in Jesus' mighty name. ఆ గుండెలో యేసు నామములో అగ్ని. నన్ను పంపాడు బయటికి. నేను మళ్ళీ వచ్చా. ఐజాక్ పంపాడు, నువ్వు మళ్ళీ వచ్చావా? అవును, ఆయన చేస్తే నేను పోయా. మళ్ళీ ఎందుకు వచ్చావు మరి? ఈసారి మళ్ళీ రావడానికి వీల్లేదు. ఈసారి రావడానికి వీల్లేదు. ఈమె యొక్క శరీరాన్ని, ఈమె యొక్క ప్రాణాన్ని, ఈమె యొక్క ఆత్మని సిలువ రక్తము చేత పూర్తిగా సీల్ చేస్తున్నాను ఇప్పుడే. వదిలి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి వీల్లేదు. ఈమె శరీరము దేవుని ఆత్మకు మాత్రమే దేవాలయము. ఈమె దేహము దేవుని ఆత్మకు మాత్రమే దేవాలయము. ఈమె శరీరము దేవుని ఆత్మకు మాత్రమే దేవాలయము. ఈ శరీరంలో నువ్వు ఒక్క సెకండ్ కూడా ఉండడానికి వీల్లేదు. ఒక్క సెకండ్ కూడా ఉండడానికి వీల్లేదు. కమౌట్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, రా బయటికి. అవుట్ ఇన్ జీసస్ నేమ్. నేనేం చేస్తాను చూడు. నువ్వెవరు నన్ను ఏం చేయడానికి? రా బయటిరా, రా బయటిరా. యేసు నామములో, యేసు నామములో రా బయటిరా. పాములను తేళ్లను తొక్కడానికి శత్రు బలమంతటి మీద నాకు అధికారం ఉంది. ఏది ఎంత మాత్రము నాకు హాని చేయలేదు. రా బయటిరా. అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఏది ఎంత మాత్రం హాని చేయలేదు. నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ నాలుక నిలబడడానికి వీల్లేదు. జడ్జిమెంట్ డే రోజు తీర్పు ఉంటది. రా బయటిరా. నిన్ను బంధించడానికి, నిన్ను విప్పడానికి నాకు అధికారం ఉంది. బిల్లు యేసు నామములో వదలు. థామస్ బ్రాడ్ చేసినప్పుడు ఏమయ్యావు నువ్వు మరి? థామస్ ప్రేయర్ చేసినప్పుడు ఏమయ్యావు? అప్పుడు ఏం చేసావు? అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడే నన్ను ఎవరు పంపించలేదన్నావు. ఆ మంత్రగతిని యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఆ మంత్రగతిని యేసు నామములో కాలిపోమని, పరిశుద్ధ
పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసునామములో పరిశుద్ధాత్మ అగ్ని, 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 యేసునామములో పరిశుద్ధాత్మ అగ్ని. ఏంటవును? నువ్వు మంత్రగత్వం అని నాకు తెలుసు కానీ రా బయటికి రా. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపో. ఇందాక నుంచి తెగ మంత్రాలు చదివేస్తున్నావు. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపో. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపో. కాలిపో. ఇప్పుడే దేవుని సింహాసనం నుంచి అగ్ని నిన్ను కాల్చివేయను గాక. యేసు నామములో ఉన్న గొప్ప అగ్ని నీ మంత్రాలన్నిటినీ కొట్టివేసింది. యేసు నామములో పూర్తిగా కాలిపో. నీ మంత్రాలేమి తంత్రాలేమి యేసయ్య ముందు నిలబడలేవు. రా బయటికి రా. రా బయటికి రా. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ పనులు చేస్తున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి? చదువుకునేటప్పుడు నుండి. ఏమి చదువుకునేటప్పటి నుంచి? అవును, నేను అక్కడే ఉండే. ఎక్కడి నుంచి వచ్చావు? మద్రాసు దాకా. మద్రాసులో కాలేజ్ నుంచి? తమిళనాడు లాగా. అక్కడ నుండే నేను. పో, అక్కడికే పో నువ్వు ఇప్పుడు. అప్పటి నుండే ఏమిటి నేనే అప్పటి నుండే. ఏమికి నువ్వే అప్పటి నుండే? అవును, మంత్రాలు నేను. ఏ మంత్రాలు తంత్రాలు యేసయ్య ముందు పనిచేయవు. రా బయటికి రా. యేసు నామములో పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నా. కాలిపో. రా బయటికి రా. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడగు యేసు శక్తి కలిగిన నామములో, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి యేసు శక్తి కలిగిన నామములో ఆజ్ఞాపిస్తున్నాను. కాలిపో. కాలిపో యేసు నామములో. రా బయటికి రా. రా బయటికి రా. నువ్వు ఉండవని సంగతి నీకు తెలుసు కదా? తెలుసా నీకు? ఈ శరీరాన్ని వదిలేళ్ళాలని తెలుసా నీకు? మరి రా బయటికి రా. ఈ రోజు నుంచి ఈమె శరీరంలో ఏ రోగం ఉండడానికి వీల్లేదు. ఈ శరీరంలో, ఈ గృహంలో, వాళ్ళ తల్లిదండ్రుల్లో, ఈ కుటుంబంలో ఏ రోగం ఉండడానికి వీల్లేదు. ఈమె కడుపులో ఏముంది? ఎందుకు అన్నం తింటలేదు? ఈమె ఎందుకు ఆకలిట్లేదు? ఈమెకి ఏం చేసావు? రోజు నువ్వు తినిపిస్తావా? ఏం తినిపిస్తున్నావు రోజు? అంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న పెట్టే తిండి కాకుండా నువ్వు పెడుతున్నావా? I declare you are free in Jesus' mighty name. You are completely free in Jesus' mighty name. Amen. 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 Lakshpu. Amen. 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 ఈ సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చుకుందాం? ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్ళిపోదా? ఫ్రీ అయిపోయావు. ఏమన్నా మాట్లాడావు ఇప్పుడు దాకా నువ్వు? ఏం మాట్లాడావు గుర్తుందా ఇప్పుడు దాకా? నీ వయసు ఎంత? 30. మరి 85 years అని చెప్పు. 80 సంవత్సరాలు అని చెప్పు. ఇప్పుడు 85 30 నీ వయసు? మరి ఇందాక 85 సంవత్సరాలు అన్నా. ఇప్పుడు తెలుస్తుందా? 30 ఇందాక తెలియలేదా? ప్రతి రాత్రి నీ కళ్ళలోకి ఒక ముసలావిడ వస్తుందా? అక్కడ నీ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఎవరన్నా ఒక ముసలావిడ వచ్చి నీకు అన్నం తినిపించదా? కళ్ళలో కళ్ళలో వచ్చి అన్నం పెడుతుంటుందా నీకు? ఎప్పుడన్నా మీ నాన్నగారికి మీ అమ్మగారికి చెప్పావా ఆ విషయం? చెప్పిందండి కళ్ళలో అన్నం పెడుతుంది. అందుకోసం మీరు ఇందాక ప్రార్థనలో ముందు చెప్పేస్తున్నారు. దయానికంటే ముందు మీరు చెప్పేస్తున్నారు నాకు.
తనే చెప్తుందండి చాక్లెట్లు ఆమ్లెట్లు ఏదో ఒకటి తినిపిస్తుంది అంటాను. ఇప్పుడు నువ్వు 30 సంవత్సరాలు వయసున్న పిల్లలా ఉండాలి. గుద్దితే గోడ పగిలిపోవాలి. అర్థమైందా? నన్ను మనుషులు గుద్దకు, గోడను గుద్దు. అర్థమైందా? ఇప్పుడు నీ లోపల ఉన్న ముసలి దురాత్మని దేవుడు పంపించేశారు బయటికి. అది ఇక మీదట నీ దగ్గరికి రాదు, నీకేమి తినిపించదు. ఒకవేళ నీకు ఎప్పుడన్నా అది కనపడిన యేసు రక్తము చెప్పు, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, సిలువ రక్తము, సిలువ రక్తము, సిలువ రక్తము, సిలువ రక్తము అని చెప్పాలి. అది రాదు నీ దగ్గరికి. ఇంకా అది నీ లోపల ఉంది కాబట్టి నువ్వు కూడా ముసలిదానిలా ఇలా నడుస్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు అది వెళ్ళిపోయింది కదా, మామూలు ఫ్రీగా నడు, ఫ్రీగా నడు. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కాళ్ళు కీళ్ళు స్పాండ్లోసిస్, స్పాండ్లోసిస్ అన్నీ, కిడ్నీలు అన్నీ హీల్ అయిపోయినాయి. రేపు వెళ్ళి కావాలంటే టెస్ట్ చేయించుకో. నో లంబార్ స్పాండ్లోసిస్, నో కిడ్నీస్ స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్. ఈ నీ శరీరంలో ఈ రోగాలన్నీ పెట్టింది అదే. అర్థమైందా? దాని దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత కాల్చేశారు. ఇంకో లేదు, ఆకలేస్తుంది. ఇప్పుడు చక్కగా ఆకలేస్తుంది. మెత్తటి రసవన్నం పెట్టండి, చక్కగా అరుగుదల ఉండేటట్టు ఒక 2-3 రోజులు. తర్వాత బలంగా చికెన్ పెట్టేది, ఆ తర్వాత బలంగా మటన్ పెట్టేది. తినేయాలి అన్నీ. తింటారా? అన్నీ తింటారండి ఇంట్లో? 2 years నుండి తినట్లేదండి. ఇప్పుడు తింటారు, లేకపోతే మా ఇంటికి తీసుకెళ్ళి పెట్టేస్తాను. అమ్మ తినట్లేదు, మేము తినట్లేదు సార్. అర్థమైందా? ఇజ్రాయల్ అన్న వదిన గుర్తుపెట్టుకో, మర్చిపోక మమ్మల్ని.